కోడి పందాలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు. ఈ కోడి పందాలకు సంబంధించినటువంటి అంశం మొత్తం కలిపేసి మళ్ళీ ఛాలెంజ్ చేయడం. క్రిందటిసారి తీర్పిచ్చింది, అంతకుముందుసారి తీర్పిచ్చింది. కట్టిచ్చే కోడి పందాలు నిర్వహించకూడదని కోర్టు చెప్పింది. అదే సందర్భంలో జూదం ఆడకూడదని చెప్పింది. అక్కడ మద్యం విక్రయమైనా సరే ఆటోమేటిక్గా అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, అది కోర్టుకు సంబంధించింది కాదు. జూదము మద్యము సహజంగా జరుగుతూనే ఉంటుంది. చివరికి అక్కడ జూదం అంటే ఏంటి, అక్కడ అదేది మన ప్రతి దాంట్లో ఇంతని పందెం కట్టి ఆడటం, ఇంతని చెప్పేసి ఈ చక్రాలు తిప్పేవి, లైట్లతో తిప్పేవి, ఇట్లాంటివన్నీ కూడా నిషేధమే లెక్క ప్రకారం. కానీ జరిగిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఈ దఫా వాటి గురించి కోర్టుకి అడిగితే కోర్టు వాటిని గతంలోనే తీర్పిచ్చాం కదా, ఆ తీర్పు అమలు చేయమని. గతంలో మీరు ఇచ్చిన తీర్పుని అమలు చేసేవాడు ఎవడూ లేడు స్వామి అని చెప్పి అడిగితే అమలు చేయండి అని కోర్టు చెప్పింది. అమలు చేస్తారా చూడాలి.